M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. అభయహస్తం ప్రజా పాలన పనితీరును పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభయహస్తం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా మూదల్ నియోజకవర్గం కుబీర్ మండలంలోని సావ్లీ గ్రామంలో జరగగా ముఖ్య అతిథిగా హాజరై అధికారుల పనితీరును పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అర్హులకు అప్లికేషన్లు ఇవ్వడంలో ఏ విధమైన అవకతవకలకు ఆస్కారం ఉండరాదని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బీజేపీ నాయకులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్ఈసీ కార్డుని ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకి ఇస్తుంది సార్. దాని ప్రకారం వాళ్ళు ఎలిజిబుల్ సార్ కౌలు రైతులు. అదే సార్ ఎల్ఈసీ కార్డ్ అని లోన్ కార్డు అగ్రిమెంట్ ఉంటుంది సార్. ఒకటి అగ్రిమెంట్ ఇప్పుడైతే తీసుకున్నాను సార్ కౌలు రైతులు. ఇంకా దాని గైడ్లైన్స్ రాలేదు సార్. వచ్చే వానాకాలంలో వస్తాయి, అప్పుడు తీసుకున్నారు. రైతు ఇప్పుడు 300 ఎకరాల భూమి ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారికి నాకు 10వ రోజు మీటింగ్ ఉంది. దాని మీద కూడా నేను ఆబ్జెక్షన్ చేసి దీని గురించి ఎట్లా పరిశీలన చేయాలో పై ఆఫీసర్ మాట్లాడి త్వరలో మీకు న్యాయమైనట్లు చూస్తానని మీకు అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఇంకా ప్రజలకు సౌకర్యం కావాలని ప్రజా పాలన ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు పెట్టింది ప్రజల వద్దకు పాలన అని. అంటే మన సర్కారు, మన ప్రభుత్వము మన ఇంటికి వచ్చి మన సమస్య చెప్పాలని ఏదైతే ఇది పెట్టిందో వాళ్ళకు నా తరఫున, నా పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 6 గ్యారంటీల మీద మన ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత తొలి సిగ్నేచర్ మహిళలకు బస్ ఫ్రీ, మన ఆరోగ్యశ్రీ ఏదైతే ఉంది ఆ ఆరోగ్యశ్రీ 5 లక్షలది 10 లక్షలు చేయడం జరిగింది. దానికోసం దాని తర్వాత 5 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయి ఆ గ్యారంటీలు దరఖాస్తు ఒకటి తయారు చేసి మన అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ అనుకోండి, సిబ్బంది అనుకోండి, ఈ రోజు పూర్తిగా కాకుండా కూడా 6వ తారీఖు వరకు ఇంకా 3 రోజులు టైం ఉంది. ఇక్కడ ఎవరన్నా ఊళ్ళో లేకపోతే కూడా 6వ తారీఖు దాకా ఈ దరఖాస్తు పంచాయత్ సెక్రటరీకి వేయచ్చు, లేకుంటే మండలంలో పోయి దరఖాస్తు చేస్తాను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన 5 గ్యారంటీలు ఏదైతే మహాలక్ష్మి పథకం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నాకన్నా ముందు మేనిఫెస్టోలో పెట్టింది, 2500 రూపాయలు ప్రతి నెల మహిళలకు సాయం అందిస్తామని, 500కు గ్యాస్ సిలిండర్ అని, ఇంతకు రైతు భరోసా పథకం అంటే ఇంతకుముందు రైతు బంధు అంటుంటేది, ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు. రైతు బంధులో కౌలుదారుకు ఎటువంటి డబ్బులు ఇచ్చే సౌకర్యాలు లేకుండా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కౌలు రైతులు ఉన్నారో, వ్యవసాయం చేసే కూలీలు ఉన్నారు, వాళ్ళకు 12,000 రూపాయలు సంవత్సరానికి చేయడానికి సిద్ధమని తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడితే ఇంతకున్న ప్రభుత్వం
డబుల్ బెడ్రూమ్ అంటే అందరికీ మోసం చేసింది. ఆఫీస్ కావాలా, ఇవి కావాలా, అవి కావాలా, ఇవి కావాలా, ఏమేమి చేయాలో నేనే అర్థం కాక వచ్చింది. నేను ఇప్పుడనే పుట్టినాను, నూనె కూడా పెట్టుకుంటున్నాను, 1 నెల రోజులు కాలేదు. అయినా నేను 5 సంవత్సరాలు నాకు భగవంతుడు అవకాశం ఇచ్చిండు ప్రజా సేవలు చేయాలని. ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ అత్యవసరం ఉంది అది పూర్తిగా చేస్తానికి అందరూ తెలియజేస్తున్నాను. మన ఏపీఓ గారు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ విలేజ్ దాకా ప్రతి విలేజ్లా ఫస్ట్ పానాది రోడ్లు పెట్టుంది. ఎంత మీకు శాంక్షన్ ఉన్నది అందులో 10% ఎక్కైతే కూడా పానాది రోడ్లు పెట్టింది. ఇంకొకటి అంగన్వాడీ బిల్డింగ్స్ ఎక్కడ లేవు, మీరు నాకు లిస్ట్ తెచ్చేయండి. ఇమీడియట్ నేను మన డిఆర్డీఓకి మాట్లాడి ఇమీడియట్ అంగన్ బిల్డింగ్ శాంక్షన్ చేపిస్తా. ఈ కేసులో ఆ అంగన్వాడీ బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవాలి. కాంట్రాక్టర్ ఎవరైనా ముంగట వస్తే వారికి రిక్వెస్ట్ చేసి పేమెంట్ తొందరగానే ఇస్తామని ఆ అంగన్వాడీ బిల్డింగ్స్ కంప్లీట్ చేయాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ గురించి చెప్పారు. ఇక్కడ సబ్స్టేషన్ కావాలని నేను పై ఆఫీసర్స్తో మాట్లాడి అత్యవసరం ఉన్నది ఇక్కడ సబ్స్టేషన్ అంటే గవర్నమెంట్ దగ్గర ప్రపోజల్ పెట్టి శాంక్షన్ చేపిస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా బస్ సౌకర్యాలు, బస్ కావాలని మా కాకాన్నది పోయి మాకు బస్ లేదని నిన్ననే డిఎంకు మాట్లాడాను. వాస్తవంగా బస్సులు చాలా తక్కువ ఉన్నాయి మన డిపోలో. మంత్రి గారు కూడా మాట్లాడాం, మాకు ఇంకా బస్సు ఏంటి సార్, మాకు ఒక 25 బస్సులు ఇస్తే అన్ని విలేజ్లో మా బస్సులు పోతాయని చెప్పడం జరిగింది. 1 నెల రోజుల బస్సులు ఏమైనా ఇస్తారు, 25 అడిగితే 5 ఇస్తాడు. అంటే మనం ఎడుతూనే పాలు తప్పుతారు కదా. దానికోసం నేను నిన్ననే మంత్రి గారికి మాట్లాడాను, కొంత ఇస్తానని చెప్పారు. ఈ మంత్లో లేకుంటే నెక్స్ట్ మంత్లో బస్సులు రాగానే మొట్టమొదటిసారి వాస్తవంగా ఇక్కడ 4 విలేజ్లు కవర్ అవుతాయి. బామ్ని, బోల్సి, మాలంగి, బామ్ని తాండ, సాంగ్లీ, లింగి, అక్కడ నిగోల్ నుంచి డ్యూటీ వచ్చి మహారాష్ట్ర పోవచ్చు. మంచి రోడ్డు కూడా మంచిగా ఉంది, అది కూడా మాట్లాడి తొందరగా తయారు చేస్తానని తెలియజేస్తున్నాను. ఇంకా క్యాటల్ షేడ్స్ గురించి